హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మలాస్ కుకింగ్ మ్యాజిక్. ఈరోజు వీడియో వచ్చేసి టీలో వాడే రోగనిరోధక శక్తిని పెంచే మసాలా టీ పౌడర్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. మన స్పైస్ బాక్స్లో దొరికే స్పైసెస్తో ఈజీగా ఇంట్లోనే ఈ మసాలా టీ పౌడర్ని చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న మసాలా టీ పౌడర్ని మంచి వాసనతో 2-3 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. మరి ఆలస్యం చెయ్యకుండా ఈ మసాలా టీ పౌడర్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసమని ముందుగా ఒక ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ యాలకులు, 2 చిన్న దాల్చిన్ని చెక్కలు, 1/2 టేబుల్ స్పూన్ లవంగాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు వద్దనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ మిరియాలని, 1/2 పీస్ జాజికాయని, 2 చిన్న పెద్ద ఇలాచీలని, 1 చిన్న సొంటి ముక్కని, 1 టేబుల్ స్పూన్ ఎండిన దేశీ గులాబీ రేకులని, 1 చిన్న బిర్యానీ ఆకుని వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకోవడం వల్ల టీ మసాలా ఫ్రెష్గా ఉండి టీలో కొంచెం వేస్తేనే సరిపోతుంది. అదే మార్కెట్దైతే ఎక్కువ వేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు వీటి నుంచి మంచి సువాసన వస్తుంది మరియు దీనిలో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్స్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇలా సన్నని సెగపై 3-4 నిమిషములు వేయించుకోవాలి. ఇలా 3-4 నిమిషములు వేయించుకున్న తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసి దీనిలో కుంకుమ పువ్వు యొక్క స్ట్రాండ్స్ని వేసి మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పౌడర్ని చేసుకోండి. చూసారా, మంచి సువాసనతో మన టీ మసాలా రెడీ అయ్యింది. ఇప్పుడు దీనిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకొని 2-3 నెలల వరకు వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ టీ మసాలా టీకి మంచి ఫ్లేవర్ని ఇవ్వడమే కాకుండా మనకి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇప్పుడు ఈ టీ మసాలాని యూజ్ చేసి టీని ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 2 కప్పుల టీకి మొదట 1/2 కప్పు నీరుని వేసి మరిగించి దానిలో 2 టేబుల్ స్పూన్ల టీ పౌడర్ని వేసి టీ ఫ్లేవర్ వచ్చే వరకు 2-3 నిమిషములు మరిగించుకోండి. ఇలా బాగా మరిగిన తర్వాత దీనిలో మీ టేస్ట్ని బట్టి పంచదారని వేసి మరిగించి ఇప్పుడు దీనిలో 2 కప్పుల పాలని మరియు మనము ప్రిపేర్ చేసుకున్న టీ మసాలాని 1/2 స్పూన్ వేసి బాగా కలిపి 2-3 నిమిషములు మరిగించి తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోండి. అంతేనండి, మంచి సువాసన కలిగి రోగనిరోధక శక్తిని పెంచే టీ మసాలా రెడీ అయ్యింది. మరి ఎందుకు ఆలస్యం? ఇమ్యూనిటీ బూస్టర్ అయిన ఫ్లేవర్ఫుల్ టీ మసాలాని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.